కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు, కార్యకర్తలు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి దొంగల ముఠా కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. సామర్థ్యం లేని డైరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రశ్నించారు. ప్రాణాంతకమైన కెమికల్స్తో నెయ్యిలాంటి రసాయన పదార్థాన్ని తయారు చేశారని, సిట్ కూడా ఇది రసాయన పదార్థాలతో చేసిన సింథటిక్ ఘీ అని తేల్చిందన్నారు. గత పాలకులు చేసింది మహాపాపమని అన్నారు. ఆ కల్తీ రసాయన పదార్థాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని, సిట్ నివేదికలు కూడా ఇదే ఉందన్నారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈమెయిల్లు కూడా సిట్ నివేదికలో పెట్టారని తెలిపారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని, పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ఠ దిగజార్చారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యిలాంటి రసాయన పదార్థం ఒక రకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసుల కోసం కక్కుర్తిపడి భోలేబాబా డైరీని ఎంచుకున్నారన్నారు. తనిఖీల్లో భోలేబాబా డైరీలో ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు. చినప్పన్న ఎవరు, వైవి సుబ్బారెడ్డి పీఏ కాదా అని నిలదీశారు. అన్యమతస్థులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని, వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు. హిందూ సమాజానికి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుర్తు చేశారు.